నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. నాయుడుపేట పట్టణంలో గల జిల్లా పరిషత్ బాలికల మరియు బాలుర ఉన్నత పాఠశాలలు మరియు బోర్డింగ్ స్కూల్లో నిర్వహించిన ఎన్నికల్లో వెంకట సుబ్బారావు, దిల్షాద్లు చైర్మన్లు గాను, వైస్ చైర్మన్ హైందవిలను వైస్ చైర్మన్లుగా ఎన్నుకోబడినట్లు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా కమిటీ బృందం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ గర్ల్స్ స్కూల్ నాయుడుపేట ప్రధానోపాధ్యాయునిగా ఈరోజు మన పాఠశాల యొక్క SMC ఎన్నిక జరిగింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులని గత వారం రోజుల క్రితమే దాన్ని వాళ్ళకి ఇంటిమేషన్ పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. గవర్నమెంట్ యొక్క నామ్స్ ప్రకారంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్యాస్ట్ బేసిస్ లో ఒకరు యాక్టివ్ గా ఉండే పేరెంట్స్ ని ముగ్గురు చొప్పున 15 మందిని మేము ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి చైర్మన్ గా మన వెంకట సుబ్బారావు గారు ఎన్నిక జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్ గా హైందవి గారు వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. మిగిలిన మొత్తం టోటల్ వైస్ చైర్మన్ తో కలిపి మొత్తం 15 మందిని మా పాఠశాల సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి కష్టపడి ఈ టయానికి ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. కమిటీ సభ్యులందరికీ, అలాగే చైర్మన్ కి, అలాగే వైస్ చైర్మన్ కూడా మా యొక్క ఆనందాన్ని ప్రకటిస్తూ పాఠశాల బాబు కోసంగా వాళ్ళు కూడా పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్కూల్ అభివృద్ధికి మంచి బాధ్యత ఇచ్చారు. నా వంతు కృషి చేస్తాను. నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నా వంతు సహాయంగా నేను ట్రై చేస్తాను డెవలప్ చేయడానికి స్కూల్. అదేవిధంగా మెయిన్స్ పిల్లలు స్కూల్కి రావట్లేదని చెప్పారు. అదే పిల్లల్ని మోటివేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సహకారంతో కంప్లీట్ చేస్తాను. వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు గర్ల్స్ హై స్కూల్ కి నా కృషి వంతు నేను చేస్తాను. ఇక్కడ మిడ్ డే మీల్స్ నుంచి పిల్లల స్ట్రెంగ్త్ పెంచేటప్పుడు అన్నిటికీ నేను నా వంతు కృషి చేస్తాను. నా అవసరం వచ్చినప్పుడు నేను దగ్గర ఉండి అన్ని చూసుకుంటాను. పిల్లల్ని స్కూల్కి వచ్చేలాగా చూసుకుంటాను. పిల్లల చదువు ప్రధాన ఉపాధ్యాయులు గారు బాగా చూసుకుంటున్నారు. మిడ్ డే మీల్స్ ఈ కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటివి అన్ని దగ్గరుండి చూసుకొని మా వంతు మేము టీచర్స్ సహాయంతో మా కమిటీ ఎప్పుడు ముందు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.